కీపింగ్ గ్లోవ్స్ ఇచ్చారు. కీపర్ని కీపర్ని ఎప్పుడంటే అప్పుడు మార్చరు మీరు. ఓపెనర్లు మార్చిన కీపర్ ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ ఫల్క్రమ్ ఆఫ్ ది టీమ్. సో అతన్ని కీపింగ్ గ్లోవ్స్ ఎప్పుడైతే ఇచ్చారో దానివల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెసేజ్ ఏమిస్తున్నారంటే సంజు ఈజ్ గోయింగ్ టు ప్లే ఆల్ ద మ్యాచెస్. రిమైనింగ్ 3 మ్యాచ్లో కూడా సంజు ఆడతాడు. అది కూడా ప్లస్ అవుతుందంటారా? ప్లస్ అవుతుంది, ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే సంజు బెటర్ కీపర్ దాన్ ఇషాన్ కిషన్. అంటే ఇషాన్ కిషన్ కీపింగ్ ఘోరంగా ఉందని అనట్లేదు. ఈజ్ ఎ బెటర్ కీపర్ దాన్ ఇషాన్ కిషన్. అండ్ అతని ఇన్పుట్స్ బాగుంటాయి. బౌలర్స్ మీరు మధ్యలో చూసినారు మ్యాచ్లో వచ్చి బౌలర్స్ చెవిలో చిన్న మాట చెప్తుంటారు. అతను క్యాప్టెన్ చేశాడు అండ్ హీ హాస్ గాట్ వెరీ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్. అది గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పారు. అదే తర్వాత అతని డిఆర్ఎస్ జడ్జ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇషాన్ కిషన్ ఇస్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, బట్ కీపర్గా సంజు ఇస్ బెటర్ దాన్ హిమ్. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సంజు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సంజు ఏంటంటే హీఈస్ ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు, ఈ మ్యాచ్కి ఉంటాడు, నెక్స్ట్ మ్యాచ్. అతను దాదాపు 10 ఏళ్ల నుంచి ఆడుతున్నాడు ఇండియన్ క్రికెట్లో. ఎప్పటికి కూడా అతని ప్లేస్ సిమెంట్ కాలేదు. సో అలాంటి ఒక ప్లేయర్కి మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే, నువ్వు కీపింగ్ చేస్తున్నావు, నువ్వు రన్స్ కొట్టినా కొట్టకపోయినా యు ఆర్ ది కీపర్ అని అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి అతన్ని తీసుకొచ్చారు. సో అతని కీపింగ్ గ్లోవ్స్ ఇవ్వడంలో చాలా కారణాలు ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ 11. సో